నా పేరు ఇమ్మడి రవీందర్ రెడ్డి. మా నాన్నగారి పేరు ఇమ్మడి రాజిరెడ్డి. మాది బైరాన్పల్లి గ్రామం. వారి యొక్క గత స్మృతులను నేను చెప్పుకోదలుచుకున్నా. వారు ఉన్నప్పుడు మాకు ఏదో కథ రూపం లెక్క చెప్పేది, అన్నీ జరిగేటువంటి సంఘటనలన్నీ అవి కొన్ని జ్ఞాపకం ఉన్న వరకు నేను చెప్తా. మేము చాలా కష్టాలు పడ్డాం రా అప్పుడు, అది అని మా నాన్నగారు చెప్పేవారు. ఏమైంది నా అది అంటే ఒక కథ రూపకం లెక్కనే చూస్తుంటే కూడా చూసినంత చెప్పినంతసేపు ఒక ఫిలిం చూసినంత అదిగా ఉండేది. ఆయన కూడా ఉత్సాహంగా చెప్పేది. అప్పుడు నైజాం ప్రభుత్వం మనకు స్వతంత్రం రాకముందు 1947 వరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 48లో నైజాం రాజు మన హైదరాబాద్ను పరిపాలించేది. మనకు అప్పుడు నల్గొండ జిల్లా ఉండేదిరా అని వాళ్ళు వచ్చి రజాకర్లు అనేటోళ్ళు మన దగ్గరికి వచ్చి బబ్బం ఇక్కడ వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళ మీద కొంత డబ్బు వసూలు చేసుకుపోయేవాళ్ళు. ఆ కిస్తీ కట్టకుంటే వచ్చి అరాచకాలు చేసేవాళ్ళు, పన్ను వసూలు చేసుకోవడానికి. ఆ పన్ను వసూలు చేసే క్రమం లోపల ఈ పరిసర గ్రామాలలో ఉన్నటువంటి మద్దూరు, సలాక్పురం, లద్దునూరు ఈ ఏరియాలలో కొద్దిగా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవి. వాళ్ళ యొక్క అనుచరులు హైదరాబాద్లో వండుకుంటూ వాళ్ళకంటే ఎక్కువ కూడా వీళ్ళు అరాచకాలు చేసుకొని ఇంకా పీడించేటువంటి ప్రయత్నాలు ఈ చుట్టుమెట్టు ఉన్నటువంటి బైరాన్పల్లి, వల్లంపట్ల, కూటిగల్లు, దూలిమిట్ట, ఇటు జాలపల్లి, ఈ లింగాపూరు, బెక్కలు అనేటువంటి 7-8 గ్రామాల చుట్టూ ఫోర్స్ఫుల్గా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు. దాన్ని మేము తిరగబడ్డాము. అప్పుడు ఇంత మేము చందా కట్టలేము, ఇన్ని డబ్బులు ఇవ్వలేము అది అని చేయడం వల్ల నైజాము ప్రభుత్వమే చేసిందో లేకపోతే ఇక్కడ ఉన్న చుట్టుమెట్టు ప్రాంతాలలో కొంత ఫోర్స్ఫుల్గా ఈ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లద్నూరు, మద్దూరు, సలాక్పూరు వాళ్ళ సహకారంతో ఈ గ్రామాల మీద ఒత్తిడి చేయడం వల్ల తిరగబడ్డారు వీళ్ళు. తిరగబడి ఇక్కడ గ్రామ దళాలు ఏర్పడి అదివరకే ఇక్కడ ఒక పెద్ద బుర్జు ఉండేది. ఆ బుర్జు మీద ఒక శిఖిలం ఉండేది. ఆ శిఖిలం మీద నగారా అనేది ఒకటి పెద్ద జంజాయి అనేది పెట్టి సప్పుడు చేస్తే చుట్టూ 4-5 గ్రామాలకు వినబడేది అని చెప్పేవాడు. ఎందుకంటే అంత యువకులంతా అలర్ట్ అయ్యి కొంతమంది యువకులు ఈ ఏరియాలలో కాపాడుకోవడానికి కర్రలతోటి, బర్షలతోటి, వీటితోటి ఊరు గ్రామాన్ని రక్షక దళాలుగా ఏర్పడ్డాయి అన్నమాట. అప్పుడు ప్రతి గ్రామానికి కూడా 20 మంది 30 మంది అంతా కాపలాదారులు లెక్క గస్తీ తిరగడం ఊళ్ళ చుట్టూ. ఊర్లు ఏ ఊర్లే ఆ ఊర్లోనే. ఇప్పుడు బైరాన్పల్లి, వల్లంపట్టే, కూటిగలే, ఇటు దూలిమిట్ట, ఏ గ్రామానికి ఆ గ్రామం కొన్ని దళాలుగా ఏర్పడ్డారు. ఇట్లా క్రమేణా గ్రామ రక్షక దళాలుగా ఏర్పడినటువంటి వీళ్లను అప్పుడప్పుడు సిపిఎం కమ్యూనిస్టు వాళ్ళు వచ్చి మాకు కొంచెం సలహాలు ఇచ్చుకుంటూ అప్పటికే భూస్వాముల యొక్క భూములను గుంజుకొని అది చేసేటువంటి వాళ్ళ సపోర్టు వీళ్ళకు కొంత దొరికింది అన్నట్టు. వీళ్ళు వ్యతిరేకించే క్రమంలోనే వీళ్ళకు కూడా ట్రైనింగ్ చేయడం, వీళ్ళు కూడా తుపాకులు బట్టి ఎట్లా కొట్టాలి అనేది అది కొంతమందికి అందరు కాదు కొంతమందికి ప్రావీణ్యులైనటువంటి వాళ్ళకు నేర్పడం జరిగిందట. అందులోపల మోటం రామయ్య, బల్జ భూమయ్య, ఇకపోతే రామరెడ్డి, మోటం రామరెడ్డి, అనంత రామరెడ్డి అని మా బాబు ఇమ్మడి రాజిరెడ్డి, ఇట్లా కొంతమంది ఒక 20 మంది దాకా మంచి ప్రావీణ్యంగా తయారయ్యారు. వీళ్ళు పైన ఉండి శిఖిలం మీద ఉండి ఒక 5-6 ఎప్పటికీ కాపలా కాసేవాళ్ళట. అట్లా జరుగుతుండగా ఇట్లే ఒకసారి దాడి చేసి ఊరి మీద చేస్తే ఒడిసెలతోటి, బరిసెలతోటి వల్లంపట్ల అవతల దాకా తరుముకపోయినట్ట. వాళ్ళు రావడానికి వీలు కాలేదు. ఇప్పుడు వెళ్ళపడంటే ఇప్పుడు మా గ్రామం అవతల నుంచి వెళ్ళి అటు సైడు ఇక మద్దూరు, లద్నూరు అంతా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి స్థావరాలు ఏర్పడ్డాయి. అదే ఇక్కడ కూటిగల్లు, బెక్కలు, బైరంపల్లి దాటిందంటే ఇటు కూటిగల్లు, ఇటు బెక్కలు, లింగాపురం, దూలిమిట్ట, జాలపల్లి ఇవన్నీ ఈ ఊరును దాటే ఇటు పోవాలి. ఇక్కడికి వల్లంపట్ల కాడి నుంచి వాళ్ళని అటు తరిమి కొట్టడం జరుగుతుంది. ఇటు రాణిస్తలేరు అన్నమాట. ఇక్కడ వాళ్ళంతా వీళ్ళంతా ఒకటే ఈ 5-6 గ్రామాల పోలు ఒకటే నగారం మోగానే అందరూ అలర్ట్ అయ్యి బడిసెలు, ఉరుసెలు ఎవరికి దోసిన తీరుగా వాళ్ళు వచ్చి తరిమి కొడుతురట వాళ్ళని. వాళ్ళు అట్లా 2 సార్లు కూడా అట్లే పోయినారు. ఒకసారి 2 సార్లు ఒకరిద్దరు కూడా వల్లంపట్ల అవతల చనిపోయినట. వాళ్ళని మళ్ళీ గుర్రాల మీద వేసుకొని వెళ్ళిపోయిందని. మళ్ళీ ఈ విధంగానే జరుగుతుంటే ఒకసారి మన స్కూల్ దగ్గరికి వెళ్ళి 2 చింతలు ఉండేనట మా ఊరు పక్కకు, పెద్ద చింతలు. ఆ చింత పక్కకు పెద్ద బావి బొందు ఉండేనట. ఆ బావి బొంద దగ్గర అవతలికి వెళ్ళి వాళ్ళు బార్డర్ దాకా వచ్చి ఒకరోజు బాగానే బీభత్సం చేసిరట. ఆ రోజు ఆయన చూసి ఊరికొచ్చి వాళ్ళు రజాకర్లు వచ్చారు అది అని వదిలిపెట్టుకుంటూ వచ్చేసరికి మీద నగారా మోగించిందట. ఆ నగారా మోగంగానే అందరు అలర్ట్ అయ్యి
రెడీగా అయ్యి ఊళ్ళో పొంటి ఉన్నోళ్ళు వీళ్ళు వల్లంపట్లోళ్ళు కూటిగంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళంతా యువకులంతా వచ్చేసినట్టు అందరు వచ్చి దాడి జరుగుతుంది, కొట్లాడుతున్నారు. ఈ క్రమం లోపల స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్కూల్ దగ్గర దాకా వచ్చినట్టు ఊరు బయట చింతలున్న కాడికి అక్కడికి వచ్చి ఈ బుర్జు మీదకి అదేదో వేరే వాళ్ళ దగ్గర 303 వీళ్ళ దగ్గర 303 ఉన్నదన్నాడు మా నాన్న. వీళ్ళ దగ్గర 303 ఉన్నదన్నాడు, జడ్జి అయినది అన్నాడు. జడ్జి అయిన మందు పోతేనో ఇంత రౌండ్గా ఇంత ఎలుముతోటి పోయి కొట్టేదట వాటిని. ఇక 303 ఏమో 2 కిలోమీటర్ల దాకా కూడా కొట్టేదట. అది వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటి. ఇక వాళ్ళు దేనితో ఉపయోగించారో ఆ శిఖిలానికి దాకి పైన ఉన్నటువంటి 3 చనిపోయినట. అక్కడ ఉన్న మందు గుండు పేలిందట. ఇక అధైర్యపడ్డారు. మళ్ళీ కింది అంతస్తులు కూడా మళ్ళీ వేరే రూమ్ లెక్క ఉన్నదట వెడల్పుగా. ఆ మీది శిఖిలం మొత్తం పోయింది. ఇక అది ఊరిపోయి అంతా జడిసారు, భయపడ్డారు. ఇక ఊళ్ళో కూడా అందరు ఎవరు ఉండలేకుండా పోయినట. మా నాన్న అప్పుడు ఊరు బయటనే ఉన్నాడు అన్నాడు. ఇక్కడ పక్కకు ఒకటి లేతమాయిన్లని మామిడి తోట ఉన్నది. ఆ తోట దగ్గర కొంతమంది గ్రామస్తులు అందరు ఇక భయపడి అంతా పోయి బయట ఉన్నారన్నమాట. ఈ అందరూ కూడా అక్కడ గుట్టు ఉన్నది, రాములవారి గుట్ట అని, ఇక్కడ బెక్కల దగ్గర. ఆ గుట్టు ఎక్కి అటు ఇక వాళ్ళ రక్షణ కోసం బాయిల దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గరికి ఎక్కడ వాళ్ళు అక్కడ మెల్లమెల్లగా అందరు జారుకున్నారు. ఇక బురుజు మీద ఉన్న వాళ్ళు మాత్రం అట్లే మిగిలిపోయారు. కొంతమంది స్త్రీలు, పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఇళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక బయలకాడ పని చేసుకున్న వాళ్ళు బయటనే తప్పించుకున్నారు. అంటే లొల్లి అవుతుందిరా ఊళ్ళో అమ్ముతారు చెత్తాను రైతు వరకు ఎక్కడ వాళ్ళు అక్కడనే జాగ్రత్త పడ్డారు. ఇక ఊళ్ళో ఉన్నటువంటి స్త్రీలను వాళ్ళని వీళ్ళను ఇక మొత్తం ఊరు గిరాబాయించారు. ఆ మీద ఎప్పుడైతే మందు గుండు పోయిందో ఇక సామాను కాలిపోయింది కాబట్టి ఇక్కడ వాళ్ళు జడిసినారు, భయపడ్డారు కాబట్టి సప్పుడు లేదు అంతా అని మెల్లగా అంతా దగ్గరికి వచ్చేసారు అందరూ. వీళ్ళు రజాకారులు అప్పుడు వాళ్ళంతా దగ్గరికి వచ్చి ఏం చేసినట్ట వీళ్ళందరినీ ఇక ఎక్కడ పట్టుకుంటారు, దొరికినట్టు అందరిని పట్టుకొచ్చి ఆ గడి దగ్గరికి ఆ బుర్జు దగ్గరికి అందరిని తీసుకొస్తుండ్రు. ఎవరిని పడితే వాళ్ళని ఇక స్త్రీలను, పిల్లల్ని, పెద్దోళ్ళను ఎవరు దొరికితే వాడిని అందరిని తీసుకొచ్చి కొందరిని వివస్త్రాలు చేసి బతుకమ్మలు ఆడించడం ఇట్లా కూడా జరిగినట్ట. కొన్ని అరాచకాలు చేసిండ్రు అది అని చెప్తాడు. ఆ అరాచకాల్లోనే మళ్ళీ కొంతమంది పెద్ద మనుషులను పట్టుకొచ్చి మిమ్మల్ని ఏమనము, మేము మిలిటరీ నుంచి వచ్చినాము, మేము రజాకర్లం కాదు అది ఇదని నమ్మించి మభ్యపెట్టి ఆ బుర్జు మీదకెళ్ళి అందరినీ దించడానికి ప్రయత్నం చేసి దించిపిచ్చిరట అందరినీ. ఎక్కడానికి గింతే గుహ లెక్క ఉంటుంది, వాళ్ళకి ఇట్లా వంగి లోపలికి పోవాలి. అక్కడ జాగ్రత్త పడితే ఎవడైతే ఎక్కి లోపలికి వస్తాడో వాడిని వచ్చినట్టు నరికితే వాడికి నరికి లోపలికి తీసుకుంటే వాళ్ళకి ఏమీ కాకపోనుండే అని మా నాన్న అంటాడు. మా నాన్న అప్పుడు లేడట అక్కడ, బయటనే ఉన్నా నేను. అట్లా ఎవరైతే బుర్జు ఎక్కి ప్రయత్నం చేసి మనల్ని తీసుకుపోవడానికి వస్తే వాళ్ళని నరికెత్తి ఎమ్మడెమ్మడి ఒక్కడొక్కడిని గుంజుకుంటే అందరూ చచ్చిపోదురు, వాళ్ళు దిగకుంటే అసలు రావగానే పోదురు, అంత భద్రతగా ఉండే అన్నాడు చుట్టూ. ఇక మీది శిఖిలం పోయింది కానీ మీది చాలా వెడల్పుతుంటుంది, వీళ్ళు వెలుపుతూ ఉంటుంది కదా బుజు, వాడు ఏది కొట్టినా కానీ ఏం కాకపోవు. వెళ్ళకెళ్ళి వీళ్ళు కొట్టడానికి దగ్గరికి వచ్చే కొట్టడానికే ఇట్లా దారులు ఉన్నాయి అనమాట. ఇట్లా మీదికి ఇట్లా కిందికి ఇట్లా తుపాకీ మొత్తం కనబడుతుంది, చిన్న కనుసూపు కనబడుతుంది అంతే. వాళ్ళకి మనం అది చేసుకుంటే వాళ్ళు అసలు ఇక్కడ చుట్టుమెట్టు కూడా ఏం చేయలేకపోదురు అది అని ఈయన చెప్తాడు. కానీ వాళ్ళ దురదృష్టవశాత్తు అందరు దిగిండట. నేను నమ్మిచ్చారట, మేము మిలిటరీ నుంచి వచ్చినాం, మేము రజాకర్లం కాదు అది ఇదని. అప్పటికే గవర్నమెంట్ రౌండప్ చేసింది మన ఏది నైజాంను, సర్దార్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు అంతా రౌండప్ చేసి ఉన్నారు. కానీ ఇక్కడ జరిగే సంఘటనలో వాళ్ళకి తెలియదు. తర్వాత అక్కడి నుంచి మిలిటరీకి అప్పుడు తెలిసిందనమాట. తర్వాత ఢిల్లీకి తెలిసిన తర్వాతనే అక్కడి నుంచి యాక్షన్ ఇచ్చి కక్షపూరితంగా గ్రామాన్ని పూర్తిగా చేయాలని కాశీమురజీవికి సంబంధించినటువంటి దగ్గరీకులు ఎవడో చనిపోవట్లని ఇక్కడ ఎక్కువ కక్ష తీసుకొని ఈ ఊరిని బాగా చేసినారు. అంతకుముందే దళాలతో బయటకి చుట్టూ బయట ఉండి దళాలతోటి అది చేస్తున్నారు కాబట్టి అది వరకు బయట ఉన్నాడు అనమాట. అదే రోజు అంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు ఉన్నాడు, మూడో రోజు బయట దళాలను తీసుకురావడానికి ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్కడనో బయటనే ఉన్నాడట. ఈ లేతమాయల దగ్గర ఇక్కడ చుట్టుమెట్టు ఉన్నాడు అన్నట్టు తెలుసుకున్న ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. జాగ్రత్త పడ్డారు, వచ్చి ఉండి అందరు జాగ్రత్త పడాలరా చేయాలి అది అని చెప్పి బయట ఉన్నారు. కొంతమంది ఇక్కడ పైన ఉన్నారు అన్నట్టు. ఇక అది బురద మీకెళ్ళి దిగినట్టుగా లెంకలు కట్టి బాణ వాళ్ళు ఏం చేసినట సూటి చూయించుకున్నారట. ఒక్క తుపాకీతోటి 2-3 తెచ్చేటట్టు ఒక్కసారి పేలిస్తేనే గురి చూసుకున్నారట కట్టేసి అని చెప్తాడు ఈయన బాబు చెప్పేది. ఈ శవాలన్నీ గుంజుకపోయి బొంద చింత దగ్గర ఒక బావి ఉండే అంటారు ఊళ్ళో. బొంద అది ఊరు పక్కకు చింతలు ఉండే 2 పెద్ద. మా చిన్నప్పుడు కూడా ఉండే పెద్ద చింతల స్కూల్కి ఈతల. మా బాబు ఎడ్యుకేటెడ్, ఉర్దూ వచ్చేది. అప్పుడు పటేల్ పని కూడా చేసినట్టు ఈయన. లద్నూరు మాలిస్ పటేల్ పని చేసిన అన్నాడు. ఇక అప్పుడు కొంత ఈయనకు చైతన్యం ఉన్నది.
కొంత బయట వాళ్ళతోటి కూడా లింకులు ఉన్నారు. కాసిం రజ్వీ కొడుకు ఎవరో మొత్తం మీద వాళ్ళకి సంబంధించిన వాడు ఇక్కడ మెయిన్ వాడు ఒకటి చనిపోయాడు. అప్పుడు కక్షపూరితంగా ఊరిని మొత్తం చుట్టుముట్టి పూర్తిగా బీభత్సం చేసి అన్ని దోసి మొత్తం ఇండ్లన్నీ కాలబెట్టి అప్పుడు మా ఇండ్లు కప్పు ఉండేనట్టు అంతే తిల్లు ఉండే పాతిల్లు ఇప్పుడు ఆ బుర్జు పక్కకే ఉండే మాది. ఆ ఇంట్లో పొయ్యిల కట్టెలలో కూడా దాక్కున్నట్టు ఒకసారి మొత్తం ఇట్లా పొయ్యిల కట్టెలు ఉంటే ఆ లోపల దాక్కొని కూడా బురుజుకు దగ్గరనే ఇప్పుడు బురుజు గిట్లుంటే మా ఇల్లు గిట్లే ఉండే ఆ పాతిల్లు వాళ్ళు మేము అంతా కలిసే ఉండింటాం. ఈ ఊర్లో ఎవరు లేరు కదా అంతా చుట్టాల మార్గం వాళ్ళ బంధువుల దగ్గరికి అక్కడిక్కడ పోయిన నెల 15 రోజుల దాకా చుట్టుమెట్టు అక్కడ బయటనే ఉన్నారు ఇక ఇండ్ల పంటి బాయిల కాడ వండుకొని తినుడు అట్లా వెనకటి రక్షక దళాలుగా ఉన్నారు. రక్షక దళ కమాండర్గా పనిచేసిండు మా నాన్న. ఆయనతో పాటు రామంచ గురువారెడ్డి అని ఇప్పుడు నాయన నరసింహారెడ్డి వీళ్ళు ఇంకా గురువారెడ్డి పోతే రాజేశ్వరరావు వీళ్ళంతా కమ్యూనిస్టు లీడర్స్ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోకుంటూ వీళ్ళకి శిక్షణ ఇచ్చడం జరిగింది. ఈయన కూడా ఇప్పుడు మోటం రామయ్య బల్జ భూమయ్య ఇమ్మడి రామరెడ్డి వీళ్ళు కూడా లేచిపోయే కుందేళ్ళు కొడుతురట. అది ఎంత జంగ ఎత్తుందో అంత దాన్ని గురి పెట్టుకొని కొడుతురట. అంత నైపుణ్యత ఉండేనట వీళ్ళ దగ్గర. మా నాన్న 22 years 23 years ఉన్నాడు అప్పుడు అంతే. బల్జ భూమయ్య మోటం రామయ్య ఇమ్మడి రామరెడ్డి ఇంకెవరు మస్తున్నారు పేర్లు 100 196 97 పేర్లు ఉన్నాయి అక్కడ ఉపమే రాసి పెట్టారు. 2 రోజులు తెంక పేరు మా అమ్మ వాళ్ళ అంత మా సిద్దిపేట అవతల ముత్యంపేట బుర్జులని అక్కడికి వెళ్ళిపోయారు. ముస్తాబాద్ వాళ్ళు అక్కడ పోయి అడవులలోనే ఉన్నారు. ఆడ కూడా ఇళ్ళ ఎంక్వైరీ ఈయన మీద బాగా పెట్టారు. రాజిరెడ్డి మీద ఎంక్వైరీ పెట్టారు. దొరకలేదు. నేను దొరకకుండా దాక్కోవడం జరిగింది. బతుకమ్మలు ఆడించారు. వాళ్ళని చనిపోయింది కదా అక్కడికి వెళ్ళి దించినప్పుడే ఎవరు దొరికితే వాళ్ళని అందరినీ ఊళ్ళో తిరిగి యువకులున్నా పిల్లలున్నా పెద్దోళ్ళున్నా అందరినీ పట్టుకొచ్చారంటే అందరినీ గ్యాదర్ చేసిండ్రు. బుర్జు దగ్గర తీసుకొచ్చి వ్యవస్థలను చేసి బతుకమ్మలు ఆడిపించుకోవడం వాళ్ళని సూటి చూయించుకొని చంపడం ఇవన్నీ జరిగినాయి. అంతకంటే ముందేమో ఈ ఊర్లలో దోపకం పోతుంటే కూడా ఇక్కడి నుంచి యువకులు బరిసెలు కట్టెలు కట్టుకొని పోయి లింగాపూర్లో బండ్లు కట్టుకొని ధాన్యాన్ని అంతా బండ్ల నింపుకొని వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోతుంటే వీళ్ళు అడ్డం తిరిగి వడిసెలతో దాంతో కొట్టి తరిమి కొట్టి ఆ బండ్లను మళ్ళీ వెనక మలిపి మళ్ళీ ఊర్లో ఎవరి వాళ్ళకు కూడా పంచిచ్చిన సంఘటనలు కూడా జరిగినాయి అని చెప్పేది. ఊరు బయటనే బాయిల దగ్గరన ఇండ్ల దగ్గర చుట్టాల దగ్గర అక్కడిక్కడ వెళ్ళిపోయారు. ఊరు మొత్తం ఎవరు లేకుండా నిర్మాణం అయిపోయింది. 1 నెల 2 నెలలు తర్వాత మన గవర్నమెంట్ డబ్బాయి పటేల్ వాళ్ళు వచ్చిన తర్వాత సెక్యూరిటీ ఇచ్చి తిండి పెట్టడము అది ఇది ఏం కాదు మీకేం భయం లేదు అది ఏదైనా భరోసా ఇచ్చుకుంటూ అందరూ వచ్చారు. అది ఫస్ట్ ఆయన అటాక్ చేసి ఇక్కడ దాకా రాలేదు. నైజాంని అటాక్ చేసి అక్కడ జరిగిపోయిన తర్వాతనే ఇటు వచ్చారు. ఇక వాళ్ళే తయారు చేసుకున్నారు. రామయ్య బల్జభూమే రామయ్య రామరెడ్డి వాళ్ళు మంచి నైపుణ్యం ఉన్న వీళ్ళ కంటే మా నాన్న కంటే కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళు. రామయ్య అందరికంటే బాగా కొట్టేదని చెప్పేది. లేచిపోయే కుందేలు గుడి పెట్టి కొట్టేదట. ఇక్కడ యాక్చువల్గా యథార్థం చెప్తున్నా సార్ నేను అసలు తుపాకీ పెట్టి కొట్లాడినోడు ఇప్పుడు ఎవడు బతికిలేడు ఈ ఏరియాలో. అప్పుడు చేసిన అంతా దాదాపు సగానికి బారానంతు మీదనే చనిపోయారు. పట్టుకొని చనిపోయారు, కింద చనిపోయారు, మీద చనిపోయారు. 4 10 మంది బయట ఉన్న వాళ్ళు బతికిపోయినారు. ఆ బయట వాళ్ళు కూడా కాలం చేసారు. బురుజు పైన ఉన్నటువంటి కాపలా ఉన్నటువంటి బురుజు పైన ఉన్నటువంటి వాళ్ళకు తాకిందనమాట. అది ఇక్కడ రాగి చెట్టు కాంచెల్లి ఉంటే తాకింది. దానికి తాకితే అక్కడ ఉన్న మందుగుండంతా అదైపోయింది. అంటే దీనికంటే ముందు ఏం చెప్పిండంటే అంతకుముందు ఒక ఆయనే చనిపోయిందట. ఎవరు ఈ మన నైజాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడి నుంచి నైజాం తోటి వాళ్ళు దళాలు లెక్క వచ్చేటువంటి వాళ్ళు అనమాట. ఇక్కడ ఈ పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి ముస్లిమ్స్ని కలుపుకొని వచ్చి దాడులు చేస్తుంటారు. అయితే నైజాం యొక్క కుమారుడో లేకపోతే నైజాంకు దగ్గరోడో కాసిం రజ్వీకి దగ్గర సంబంధికుడు అయినటువంటి వాడు చనిపోయాడు. ఇక్కడ ఈయన పేరు నాకు తెలియదు సార్. రజ్వీ కుమారుడు అనే అన్నారు బహుశా. దాంతో కక్షపూరితంగా బాగా ఈ గ్రామంలో అన్ని తీసుకొని అన్ని బంద్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ 3 రోజుల తర్వాత పెద్ద ఎత్తున ఒక 1000 మందితోటి వచ్చి చుట్టూ గ్రామాన్ని మొత్తం ప్రవహించినట. ఇస్లాంని వ్యాప్తి చేయండి, ప్రతి వాడల మస్జిదుల్ని కట్టించండి, ప్రతి ఇంటి పైన ఇస్లాం జెండా ఎగరాలి, ఇస్లాం స్థానంలో ఒకే మతం ఉండాలి, అది ఇస్లామే అయి ఉండాలి.